హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ పికిల్లో వేసుకోవడానికి ముందుగా మసాలా తయారు చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని 2 ఇంచులు దాల్చిన చెక్క, 10 లవంగాయలు, 3 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ కళాయిలోకి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని చికెన్ని బాగా కలుపుకొని ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా డ్రై అయిన తర్వాత ప్యాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మరొక కళాయి పెట్టుకొని 1 కప్పు గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ మరీ గట్టిగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసే క్లిప్ మిస్ అయ్యిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పొట్టు ఒలుచుకున్న కొన్ని వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పుని ఎండలో పెట్టుకుని మిక్సీ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 కప్పు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చికెన్ పికిల్ని బాగా కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చికెన్ పికిల్ బాగా చల్లారిన తర్వాత 3 నిమ్మకాయలని రసం తీసుకొని చికెన్ పికిల్లో వేసుకొని కలుపుకోవాలి. చికెన్ పికిల్ని బాగా కలుపుకొని 1 గ్లాస్ బౌల్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.